ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఎటు వెళ్ళి ఉంటుంది? ఆ వచ్చిన రౌడీలు ఎటు వెళ్ళి ఉంటారు? కొంప తీసి లక్ష్మి వాళ్ళకి దొరికిపోలేదు కదా? లక్ష్మి, నేను లక్ష్మి అని పిలిస్తే లక్ష్మి ఎక్కడుందో రౌడీలకి తెలిసే ప్రమాదం ఉంది. లక్ష్మి, లక్ష్మి, కనక మహాలక్ష్మి, లక్ష్మి, లక్ష్మి, నిన్నే. నీకేం కాలేదు కదా లక్ష్మి? నీకు దెబ్బలేం తగలేదు కదా? దీపం ఆరిపోకుండా కాపాడే రెండు చేతుల్లాగా నా దగ్గర మీరున్నారు కదా విహారీ గారు. ఇంక నాకేమవుతుంది? నాకేమీ కాదు. లక్ష్మి, నా ఫోన్ కూడా ఎక్కడో పడిపోయినట్టుంది. ఇప్పుడేం చేయాలి? రా లక్ష్మి. అన్నా, ఇంకా నా వల్ల కాదన్నా. కాసేపు రెస్ట్ తీసుకుందాం. కావాలంటే ఉదయం ఎత్తుకుందాం. సరే అయితే. వాళ్ళిద్దరు తప్పించుకున్నారనుకో, వాళ్ళ బదులు మీ ఇద్దరిని వేసేస్తాను. సరేనా? వద్దన్నా, వీడు ఒట్టి ఎదవా. ఇప్పుడే ఎత్తుకుదాం, పదండి. పదరా. మహాలక్ష్మి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నేను ఇందాకటి నుంచి దేని గురించో భయపడుతూ పారిపోతున్నాను. దేనికి భయపడి పారిపోతున్నానో నాకు అర్థం కావడం లేదు. అయినా నేనెందుకు భయపడాలి? నేనెందుకు పారిపోవాలి? నా పక్కనే విహారీ గారు ఉన్నప్పుడు నేను భయపడకూడదు కదా. నాకేం కాకుండా చూసుకోవడానికి విహారీ గారు ఉన్నారు కదా. విహారీ
విహారీ గారు చాలా చాలా మంచివారు. ఆయన గురించి మర్చిపోయి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ గురించే ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ మనసు బాధపడకుండా ఉండడం కోసం ఆయన మనసునే బాధ పెట్టుకుంటారు. ఇంత స్వార్థపూరితమైన మనుషులున్న ఈ లోకంలో విహారీ గారు లాంటి మనుషులు ఎంతమంది ఉంటారు? అందుకే ఆయనను చూస్తే నాకు ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపిస్తుంది. మంచితనానికి నిలువెత్తి రూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఆయన నా పక్కనే ఉంటే నాకేం కాదనే ధైర్యం వస్తుంది తెలుసా? విహారీ గారు లాంటి మనిషి తోడుంటే ఏ అమ్మాయికైనా జీవితం చాలా బాగుంటుంది. అలాంటి మనిషి నీడలో బతికితే ఏ అమ్మాయి భవిష్యత్ అయినా బంగారంలో మారిపోతుంది. కనక మహాలక్ష్మి, కానీ నాకు అదృష్టం లేదు. ఎందుకంటే ఆయన జీవితం ఆయనకుంది, ఆయన కుటుంబం ఆయనకుంది, ఆయన ఆశయం ఆయనకుంది. నేను ఆయన జీవితంలో ఉంటే ఆయన వెళ్ళే దారికి అడ్డంకిగా మారిపోతాను. అందుకే ఆయన దారికి అడ్డంగా ఎప్పటికీ మారును. ఆయన జీవితంలోనూ నేను ఎప్పటికీ ఉండను. ఆయన మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. లక్ష్మి, లక్ష్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.